ప్రతి ఒక్క ఆడవాళ్ళు 20 ఇయర్స్ దాటిన తర్వాత బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అన్నది చేసుకోవాలి. పాల్పేషన్ మెథడ్ ఏంటంటే ఫస్ట్ రొమ్ము భాగాన్ని 4 భాగాలుగా విడదీయాలి. పైన భాగం ఎడం వైపు కుడివైపు, కింద రొమ్ము ఎడం వైపు కుడివైపు తీసి అద్దం ముందు నించొని ఈ చెయ్యి ఇలా పెట్టుకొని 4 వేళ్లతోని రొమ్ముని ఇలాగ తడుముతూ ఉండాలి. అందులో ఏమైనా గట్టల్లాగా ఏమైనా తెలుస్తున్నాయంటే వెంటనే వచ్చి డాక్టర్ ని సంప్రదించాలి. అలాగే పడుకొని కూడా ఎగ్జామినేషన్ చేసుకోవాలి. ఒకటి అద్దం ముందు నించొని చేసుకోవాలి, ఇంకోటి పడుకొని ఎగ్జామినేషన్ చేసుకోవాలి. ఇది ఏ టైంలో చేసుకోవాలి అంటే మీకు కనుక మెన్సెస్ వచ్చేవాళ్ళు అయితే ప్రతి నెల ఒక రోజు పెట్టుకొని అద్దం ముందు నించొని ఈ పరీక్ష చేసుకోవాలి. ఒకవేళ కనుక మీకు డేట్లు కనుక రాలేదు అనుకోండి, అయిపోయిన వాళ్ళు అనుకోండి, వాళ్ళకి ఏం చేస్తారంటే ప్రతి 12 నెలల్లోని ఏదో ఒక రోజు మీరు అది గుర్తు పెట్టుకొని అది ఆ రోజు ఎగ్జామినేషన్ చేసుకోవాలి. ఒకవేళ కనుక మీకు ఫ్యామిలీలో మీ మదర్ గానీ లేకపోతే మీ గ్రాండ్ మదర్ గానీ ఎవరికైనా రొమ్ము క్యాన్సర్ ఉన్న వాళ్ళైతే 40 ఏళ్ల తర్వాత నుంచి వాళ్ళు ఇలా సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి. ప్లస్ క్లినికల్ ఎగ్జామినేషన్ అంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి తగిన పరీక్షలు ఉంటాయి. మ్యామోగ్రాఫ్ కానీ లేకపోతే సోనో మ్యామోగ్రామ్ గానీ ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి అలా చేసుకోవాలి. ఎర్లీగా మీరు తెలుసుకొని త్వరగా డాక్టర్ ని సంప్రదిస్తే క్యాన్సర్ ఫర్దర్ స్టేజెస్ లోకి వెళ్లకుండా సర్వైవల్ రేట్ అన్నది చాలా మనం పెంచుకోవచ్చు.